లెంట్ డేస్ లేదా శ్రమ దినాలు. ఎవరికి శ్రమలు అయితే నాకు తెలియదండి. ఎవరు శ్రమలు అనుభవిస్తున్నారో, ఎవరికి శ్రమ దినాలో నాకు తెలియదు. కానీ మొత్తానికి ఒక 40 రోజులైతే లెంట్ డేస్గా కొంతమంది క్రైస్తవులుగా పిలువబడేవారు ఆచరిస్తూ ఉన్నారు. సరే, వాళ్ళ గొడవను పక్కన పెడితే మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలలో ఈ సువార్త పత్రికలు చివరికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని గూర్చి వ్రాయబడినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. మరణము, సమాధి, పునరుత్థానం, అవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యాలు అవన్నీ కూడా. ఆయన 30 సంవత్సరాలు బ్రతుకు అంతా వేరుగా ఉంటుంది. 3.5 సంవత్సరాల బ్రతుకు దినములన్నీ వేరుగా ఉంటాయి. ఆ 3.5 సంవత్సరాలలోని జరిగినటువంటి అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథంలో పొందుపరచడం జరిగింది. అవి చాలా విలువైనవి. నిన్నటి దినాన మట్టల ఆదివారాన్న కొన్ని సంఘాల వారు ఒక పండగగా ఆచరించారు. ఈ శుక్రవారం వచ్చేసరికి గుడ్ ఫ్రైడేగా కొన్ని సంఘాల వారు మరలా ప్రార్థనలు పెడతా ఉంటారు. ఆదివారం వచ్చేసరికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, పునరుత్థానం చెందుకున్నారు, ఈస్టర్గా మరలా అనేక సంఘాల్లో భోజనాలు పెట్టుకోవడం, మళ్ళీ వేరే వేరే సేవకులను పిలుచుకొని ఇంకొంచెం పెద్దగా మీటింగ్ని ఏర్పాటు చేసుకోవటం, ఈ ఆదివారం ఆరాధనలోనే ప్రభు బలి తీసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. సరే, అవన్నీ రైటా రాంగ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోం. కానీ ఒకసారి ఆ సిలువ సందర్భంలో జరిగినటువంటి సన్నివేశాలను ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఉదయకాలం ముందు గుర్తు చేసినట్టుగా చివరనంటే రాత్రి కాలంలో యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడంటే, ప్రభు రాత్రి భోజన సంస్కరణ అనేది ఒక కార్యక్రమం మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు ప్రభు వల్ల రొట్టె విరవటం ఇది లేదండి. వాళ్ళు రెగ్యులర్గా భోజనం చేసేవారే తప్ప ప్రభురాత్రి భోజన సంస్కరణ అంటూ ఏమీ లేదు. అయితే ఆయన ప్రవేశపెట్టింది మొట్టమొదటిసారే, అదే లాస్ట్ కూడా, అదే ఫస్ట్, అదే లాస్ట్ కూడా. అదే రోజు అంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా బుధవారం. అది ఆదివారం మనం ప్రభుబలి తీసుకుంటాం కదా, అది ప్రారంభం బుధవారం జరిగింది, బుధవారం రాత్రి జరిగింది. అది బుధవారం రాత్రి ప్రభుబలి తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నన్ను అప్పగించేటటువంటి వాడు మీలోనే ఉన్నాడు అని చెప్తారు. మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడంటే పేతురు అడుగుతాడు, ప్రభువా నేనా అంటాడు. తోమ అడుగుతాడు, ప్రభువా నేనా అంటాడు. ఇలాగా 11 మంది అడుగుతారు. ఇప్పుడు అందరూ అడిగిన తర్వాత నేను అడగకపోతే బాగోదని యోధా కూడా అంటాడు, నేనా ప్రభువా అంటాడు. నీవు అన్నట్టే అంటాడు ప్రభువారు కూడాను. ఈ 11 మంది చెప్పినట్టు నీవు అన్నట్టే అండు. ఈ యోధా చెప్పినప్పుడే నీవు అన్నట్టే అంటాడు. నీవు అన్నట్టే అంటే పోను అప్పుడైనా మారాలిగా. అయ్యో అదేంటి, ఇంతమంది అభిమానిస్తూ ఉన్నారు ఆయన్ని, ఇంతమంది ప్రేమిస్తూ ఉన్నారు, ఎన్ని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేశారు, చనిపోయిన వారిని సహితం లేపరు ఆయన, నేను పరలోకం నుండి దిగి వచ్చానని చెప్తా ఉన్నాడు, దేవుని కుమారుని అని చెప్తున్నాడు. ఇలాంటి ఆయన్ని నేను అప్పగిస్తే అది ఎంత పాపమని ఒక్కింత ఆలోచించుకోలేదండి. నేనా ప్రభు అంటే ప్రభువారు చెప్పారు, నువ్వేరా బాబు నాయన అంటే అప్పుడు కూడా అతనిలో మార్పు రాలేదు. ప్రభు బల్ల తీసుకునేటప్పుడు, రొట్టె తినేటప్పుడు ఆ రొట్టె ముక్క ఆ పాత్రలో నుండి అలాగా ముక్క విరుచుకుని నోట్లో పెట్టుకునేటప్పుడు ఈ ముక్కతో పాటుగా అపవాది కూడా లోపలికి వెళ్ళిపోయాడట. బైబిల్లో చాలా విచిత్రంగా రాయబడిన సందర్భం అది. మరి మీరు చదివారో లేదో, ప్రభు బల తీసుకునేటప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ రొట్టె ముక్కను అలా విరిచి అలా నోట్లో పెట్టుకున్నాడట. ఎవరు? యోధా. ఆ రొట్టె ముక్కతో పాటుగా అపవాది కూడా, అంటే సాతాను కూడా యోధాలోనికి వెళ్ళిపోయిందట. ఇప్పుడు ప్రభు బల కార్యక్రమం అయిపోయింది. అంటే రొట్టె తిన్నారు, ద్రాక్షరసం తాగారు, అది అయిపోయిన తర్వాత అర్ధరాత్రి బయట పని ఏముంటుంది చెప్పండి? ప్రభువారు వాళ్ళతోనే ఉన్నారు, ఇంక ఎవరు కూడా బయటికి వెళ్ళాల్సినటువంటి పనేమీ లేదు. కానీ యోధా ఏం చేశాడు తెలుసా? అక్కడి నుండి, అంటే ప్రభు దగ్గర లేకుండగా, శిష్యుల దగ్గర లేకుండగా, అక్కడ నుండి
ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు పెద్దలు ఉండేటటువంటి చోటుకి వెళ్ళాడు. ప్రభువుని మీకు అప్పగిస్తాను, నాకేంటి లాభం అని అడిగాడు. నాకేంటి లాభం అంటే ఆయన అప్పగించేస్తే మీరు ఏమన్నా నాకు ఇస్తారా ఏంటని అడిగాడు. సరే 33 వెండి నాణేలు, 30 వెండి నాణేలు తోస్తారు, వెయిట్ వేస్తారు, తూచి ఇచ్చేస్తారు. పట్టుకెళ్ళిపోరా బాబు, నీ వెనకాల మేము వస్తాం, నువ్వు ప్రభువుని చూపించు చాలు, అంతే. చూపిస్తే మేము ఆయన పట్టుకుంటాం, తీసుకెళ్ళిపోతాం, అంతే, ఇంకా అంతకు మించి ఏం అక్కర్లేదు మాకు అన్నారు. సరే, మేమందరం ఒకే యూనిఫామ్లో ఉంటాం కాబట్టి రాత్రికాలంలో ఒకరిని బదులు ఇంకొకరిని పట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరు రండి, నాతో పాటుగా రండి, నా వెనకాల ఉండండి, నేను వెళ్ళి ప్రభువును ముద్దు పెట్టుకుంటాను, ప్రభువును కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాను. ఎప్పుడైతే నేను ముద్దు పెట్టుకుంటాను వెంటనే మీరు వచ్చి అరెస్ట్ చేసేయండి అంటే సరే అని డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ ప్రకారంగానే ఈయన డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు అంటే డబ్బులు కాదు, అవి వెండి నాణేలు, సిల్వర్ కాయిన్స్. అవి తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు, కపట ముద్దు పెట్టాడు. వెంటనే సైనికులు వచ్చారు, ప్రభు వారిని పట్టుకున్నారు. అక్కడ పేతురు గారికి వాళ్ళకి ఒక చిన్న గొడవ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభువారు వాళ్ళతో వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ రాత్రంతా బంధించారు, అటు తిప్పరు ఇటు తిప్పరు, పొద్దున్నే రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మొత్తానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన్ని చంపేయాలి. అది పస్కా పండుగ దినము, ఆ రోజున చంపేయాలనుకున్నారు. చంపేసే ప్రయత్నం చేశారు, ఆఖరికి చంపేశారు. ఈ సందర్భాలన్నీ మత్తయి మార్కు లూకా యోహాను సువార్తలలో వ్రాయబడ్డాయి. ఇది ఎలాగ లెంట్ డేస్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ గురించి ఆలోచిస్తారు కనుక ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. మనం కూడా ఆ రోజు ఏం జరిగిందో ఆలోచిద్దాం. అసలు యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఏ రోజు? యేసుక్రీస్తు వారిని సిలువ వేసింది ఏ రోజు? గురువారం, శుక్రవారం కాదు. మన క్యాలెండర్ వేరు, వాళ్ళు ఆచరించిన క్యాలెండర్ వేరు. అవండి, గురువారం అంటే బుధవారం నైట్ బంధించారు, గురువారం ఉదయాన్నే తీసుకుని వెళ్ళారు. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం అంటే 3 గంటలు, ఇంకా 3 అవ్వలేదు, 3 గంటలకు సిలువేశారు. 3 అయ్యేంత వరకు ఆయన్ని హింస పెట్టారు, చిత్రవధకు గురి చేశారు, రాజుగారి దగ్గర తీసుకెళ్లారు, అక్కడికిక్కడికి అలాగలా తిప్పారు, మొత్తానికి నాన్న యాతన పెట్టారు ఆయన్ని. 3 గంటలకు సిలువేస్తే 5 లోపల ఆయన ప్రాణం పోయింది. సుమారుగా 2 గంటలు నరకయాతన అనుభవించాడు, ఆయన చనిపోయాడు. ఈ సందర్భాలు ఒకసారి మనం ఆలోచిద్దాం. 18వ అధ్యాయము యోహాను సువార్త. 45 నిమిషాలు అన్నాను కానీ 45 నిమిషాలు టైం సరిపోదండి. చూద్దాం, 3 కల్లా పంపిస్తాను. ఇంకేమైనా విషయాలు ఉంటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు మనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి చదువుదాం. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని. మొత్తానికి కేసు ఎవరి దగ్గరికి వెళ్ళింది? పిలాతు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు పిలాతు తన అధికార మందిరంలోనికి వెళ్ళాడట, వెళ్ళి యేసును పిలిపించాడట. బంధించారు ఆయన్ని, వాళ్ళ మధ్యలోనే ఉంచుకున్నారు. రకరకాల భయంకరమైన ఇబ్బందులకు ఆయన్ని గురి చేశారు. మొత్తానికి ఇప్పుడు కేసు రాజుగారి దగ్గర ఉంది కనుక ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు ఆయన, యూదుల రాజు నీవేనా అనే ప్రశ్న వేశాడు. ఆయన అడుగుగా ఇప్పుడు యేసు అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిర్రా అని అడిగాను. ఇక్కడ రాజుగారి దగ్గర ఉన్నా సరే, శిక్ష వేసేది ఆయన అయినా సరే, ఆయన ప్రశ్నకి ఈయన సమాధానం చెప్పట్లేదు, ఈయన కూడా తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. ఏంటా ప్రశ్న అంటే, యూదుల రాజు నీవేనంటే అవుననో కాదనో చెప్పాలి, అంతే కదా? అవునండి లేదా కాదండి చెప్పాలి. ఈయనేం చెప్తున్నారు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గూర్చి నీతో ఇలా చెప్పారా అని అడుగుతున్నాడు. నా కోసం ఇతరులు ఎవరన్నా ఇలా చెప్పారా, లేకపోతే నీవే అడుగుతూ ఉన్నావా అనేసి ఈ ప్రశ్న వేశారు. అందుకు పిలాతు అంటున్నాడు, నేను యూదుడినా ఏంటి? నేనేమన్నా యూదున్నా? నేను ఎలా అనుకోవడానికి నేనేమైనా యూదున్నా? లేకపోతే మీ వాళ్ళు వచ్చి ఇలా చెప్పారనుకుంటున్నావా?
ఏంటి అసలు నువ్వు నన్ను ఇలా ప్రశ్న అడుగుతున్నావేంటి అనే సమాధానాన్ని చెప్తూ, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను గూర్చి నాకు అప్పగించితిరి కదా, నీవేమి చేసేదివని అడుగగా, నేనేమన్నా యూదున్నా ఏంటి? నీకోసం నాకేం తెలుసాయి? అసలు నువ్వెవరో నాకేం తెలుసు? నీ సహోదరులు ఉన్నారు, నీ స్వజనులు అంటే నీ సొంతవారు, ప్రధాన యాజకులు నిన్ను అప్పగించారు తీసుకుని వచ్చి, అంతే తప్ప ఇంక నీ గురించి నాకేం తెలుసు అనేటటువంటి మాటను ఇక్కడ పిలాతు అన్నాడండి. యేసు, అసలు నువ్వేం చేసావయ్యా? నిన్ను నీ వాళ్ళే తీసుకొచ్చి నాకు అప్పగించారంటే అసలు ఏంటి, తప్పేం చేసావు నువ్వు? ఏంటి నీ సంగతులు ఏంటి? అసలు నువ్వేమన్నా మంచోడువా చెడ్డోడువా? ఏంటి నువ్వు రాజు అంటున్నావు ఏంటి? నువ్వేమన్నా రాజువా ఏంటి? ఈ విషయాలన్నీ అడుగుతూ ఉన్నాడన్నమాట పిలాతు. అడిగినప్పుడు ఇప్పుడు యేసు వారు సమాధానం చెప్తూ ఉన్నారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు. నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నన్ను యూదులు పట్టుకొచ్చారు కదా, అసలు యూదులు నన్ను పట్టుకుని నీ వరకు తీసుకురా వచ్చేంత టైం ఉండదు. ఎందుకని? నాకు సేవకులు ఉంటారు కాబట్టి వాళ్ళు నన్ను యూదుల చేతిలో పడకుండా కాపాడుకుంటారు, వాళ్ళతో యుద్ధం చేస్తారు, ఏదైనా చేస్తారు. నన్ను నా వాళ్ళు కాపాడుకుంటారు, నా సేవకులు. కానీ నేను ఎవరిని అంటే ఈ లోక సంబంధమైన రాజును కాదు. నేను నా రాజ్యం ఇక్కడ ఉండదు, భూమి మీద ఉండదు నా రాజ్యం అని చెప్తే ఉన్నాడండి. కానీ నా రాజ్యము ఏ సంబంధమైనది కాదని చెప్తే ఉన్నాడు. ఇహలోకమన్నా భూలోకమన్నా ఒకటే. నన్ను పట్టుకున్నారు, నీ దగ్గరికి తీసుకుని వచ్చారు, నీకు అప్పగించారు, నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఈ భూమి మీద రాజునే, నాకు రాజ్యం ఉంటే కనుక నా సేవకులు పోరాటాలు చేస్తారు, నీ వరకు రాదయ్యా. కానీ నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అంటున్నాడు. ఈ లోకమన్నా ఇహలోకమన్నా భూలోకమన్నా ఒకటే. పర అంటే వేరు, మరలా అంటే భూమికి సంబంధించింది కాదు. ఇదే గనక అయితే నాకు ఈ పరిస్థితి ఉండదు అనే విషయాన్ని ప్రభువారు చెప్పారు. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగా. ప్రశ్న మారట్లేదు చూడండి. ఈయన సమాధానం ఏం చెప్పినా సరే ప్రశ్న మాత్రం మారడం లేదు. నీవు రాజువా ఆయన అడుగుగా, ఇప్పుడు 38లో చెప్తూ ఉన్నారు యేసు, నీవన్నట్టు నేను రాజునే. అంటే పై సందర్భంలో ఆయనకి ఇంకా డౌట్ క్లియర్ అవ్వలేదు అన్నమాట. నా రాజ్యం ఇహలోక సంబంధమైంది కాదన్నాడు కదా, ఇహలోక సంబంధమైంది కాదంటున్నాడు ఏంటి, ఈయన ఏమన్నా రాజా ఏంటి అనే విషయాలు వచ్చేసరికి మరలా అదే డౌట్ అడుగుతూ ఉన్నాడు, మరలా అదే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నీవు రాజువా? ముందేం చెప్పాడు? ఇహలోక సంబంధమైంది కాదని చెప్పాడు కదా. అంటే ఇహలోక సంబంధమైంది కాదంటున్నాడంటే ఇతను ఏమన్నా రాజా ఏంటి అనేటటువంటి విషయానికి వచ్చి మరలా అడుగుతూ ఉన్నాడు, నీవు రాజువా అని. నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమి, సత్యమనగానేమి అని ఆయనతో చెప్పాడండి. పిలాతుకి ఏం తెలిస్తే చెప్పండి. ఆయన ఈ లోకంలో ఒక రాజు, ఆయన దగ్గర పనివారు, మంత్రులు, రాణులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు ఇలాగా అనేక మంది ఉంటారు. ఆయనకి పరలోక సంబంధమైన విషయాలు, పరలోక దేవుని గురించినటువంటి సంగతులు ఏం తెలిస్తే చెప్పండి. ఆయనకు ఆ విషయాలు ఏమీ తెలియదండి. ఇప్పుడు నేను రాజునే అని చెప్పాడు ఆయన. రాజునని చెబుతూ మరలా ఏమన్నాడంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టానని చెప్పాడు. రాజు ఎక్కడైనా రాజ్య పరిపాలన చేయడానికి పుడతాడు, కానీ సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుడతాడా? ఆయనకు అర్థం కాలేదు ఈ విషయాలన్నీ కూడా.
సత్యమును గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, పుట్టానని చెప్పాడు. సత్య సంబంధి అని ప్రతివాడు కూడా నా మాటలు వింటాడని కూడా చెప్పారు. అందుకు పిలాతుకి ఏం అర్థం కాక, సత్యం 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 అంటున్నాడు కదా నాయన, ఒకసారి సత్యం అనగానేమి అని అడిగాడండి. అయితే వీడి ప్రశ్న అయితే అడిగాడు కానీ యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పలేదానికి. సత్యం అంటే ఏంటో సమాధానం చెప్పలేదండి. ఎందుకంటే ఒకవేళ సత్యం అంటే ఏంటో సమాధానం చెప్పినా పిలాతుకి అర్థం కాదు, పిలాతుకి అర్థమవుదండి. ఎందుకంటే ఆయన అన్నీనేమో ఈ రాచరికపు వ్యవస్థ, రాజులు, ఈ పరిపాలన, వీటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఈయన చెప్పేవన్నీనేమో పరలోక సంబంధమైనవి చెప్తూ ఉన్నాడు, ఆత్మీయ సంగతులు చెప్తూ ఉన్నాడు. ఏమండి, ఈ భూమి మీద ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తికి పరలోక విషయాలు చెప్పామనుకోండి, ఏమర్థమవుద్ది? ఏమీ అర్థం కాదు. భూమి మీద మనుషులు తండ్రి, కుమారుడు, తల్లి, కొడుకు ఈ బంధాల్లో ఇమిడిపోయారు కనుక దేవుని కూడా ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే, తండ్రి అంటే తండ్రి ఉన్నాడని, కుమారుడు అంటే దేవుని కొడుకు పుట్టాడని, చిన్న తమ్ముడు అంటే ఇంకో తమ్ముడు ఉన్నాడని, సేమ్ భూమి మీద ఏ విధమైన రిలేషన్షిప్లో మనుషులు బంధాలు, బాంధవ్యాలు ఆలోచిస్తారో దేవుణ్ణి కూడా అలా ఆలోచించారు. కానీ దేవుని అలా ఆలోచించకూడదు కదా. దేవుడు అంటే ఆత్మస్వరూపం, దేవుడు అంటే ఆత్మ, ఆయన సంగతులు ఆత్మీయ కోణంలోనే ఆలోచించాలి. ఈయన చెప్పేవన్న ఆత్మీయ సంగతులు పిలాతుకి అర్థమవుతాయి. ఆత్మీయ సంగతులు చెప్తే ఏం అర్థం కావండి, ఏమీ కూడా అర్థం కావు. ఇప్పుడు సత్యం అంటే ఏంటి అని అడిగాడు. యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పలేదుగా. సత్యం అంటే ఏంటో చెప్పలేదు. కానీ మనకు తెలుసు సత్యం అంటే ఏంటి. సత్యం అంటేనే యేసుక్రీస్తు వారు. ఏమండి, ఈరోజు పెద్ద పెద్ద సేవకులకు కూడా ఏం తెలీదో తెలుసా? సత్యం అంటే ఏంటో తెలియదు. మొన్న ఆయన పెద్ద బిల్డప్ కొడతా ఒక వీడియో పెట్టాడు. సత్యం అంటే ఏంటో తెలుసా అని 100 సార్లు అడిగాడు. సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే వాక్యం అన్నాడు. అయిపోయింది మెసేజ్. దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, దీనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి. సత్యం అంటే ఏంటో తెలుసా, సత్యం అంటే ఏంటో తెలుసా అని పెద్ద పెద్ద అరుపులు, కేకలు. ఈ అరుపులు, కేకలు, పెడబబ్బులు పెట్టి సత్యం అంటే ఏంటంటే, సత్యం అంటే వాక్యము అని చెప్పాడు. మరి మాకు తెలియదు మరి సత్యం అంటే వాక్యం అని. ఈయన ఇంకా అక్కడే ఉండిపోయాడు. సత్యం అంటే వాక్యం దగ్గర ఆగిపోయాడు. సత్యం అంటే యేసుక్రీస్తురా నాయన, నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడుగా. ఇంకా అక్కడికి వెళ్ళలేదు నువ్వు. ఈ లోపలనే నువ్వు పెద్ద స్పీకర్ అయిపోయావు, సెలబ్రిటీ స్టేటస్లో తిరిగేస్తున్నావు కారు వేసుకుని. ఏమండి, సత్యం అంటే ఇంకా తెలియలేదు ఆయనకి. ఈ పిలాతు బామ్మర్దమాట ప్రసంగికుడు. ఎందుకంటే పిలాతు కూడా తెలియదు సత్యం అంటే ఏంటో. సత్యం అంటే ఏం చెప్తాడా? నోరాలోంచి చూస్తే యేసుక్రీస్తు వారేమో సమాధానం చెప్పలేదు. సత్యం అంటే ఏంటంటే చెప్పలేదండి. ఎందుకంటే వాడికి అర్థం చేసుకునే జ్ఞానం లేనప్పుడు చెప్తే ఏంటి ప్రయోజనం కదా. చెప్పిన ఒకటి అడిగి చెప్పకపోయినా ఒకటే. చెవిటోడి దగ్గర శంఖ మూగితే ఎలా ఉంటుంది? ప్రయోజనం ఉండదు కదా. అలాంటి వాడే పిలాతుగాడు కూడా. అలాంటి వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు. బైబిల్ చదివేస్తారు, ఏదో చెప్పేస్తారు, కానీ అందులో ఉన్నటువంటి లోతులు తెలియదండి. ఇంకా ముందుకు వెళ్దాం. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. యూదుల దగ్గరికి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడు. అరే నేను లోపల ఇంట్రాగేషన్ చేశానయ్యా, మీరు తీసుకొచ్చారు కదా, దోషి అన్నారు, తప్పు చేశాడన్నారు, శిక్షించాలన్నారు కదా, ఆయనతో మాట్లాడాను, ఆయన యందు నాకు ఎలాంటి తప్పులు ఇంకా కనబడడం లేదు, ఏంటి సంగతి, ఏం చేద్దాం మరి అని అడుగుతూ ఉన్నాడు. బయటికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. అదే చెప్పాడు. ఏమని? అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. దోషం చేస్తే కదా దోషం కనబడడానికి. ఈరోజు దోషం చేసినా సరే అబద్ధ సాక్ష్యాలు చెప్పి డబ్బులు కమ్ముడిపోయి సత్యాన్ని సంత వీధిలో తాకట్టు పెట్టినట్టుగా, తప్పు చేయని వాళ్ళకేమో శిక్షలు, తప్పు చేసిన వాళ్ళేమో హ్యాపీగా రాజభోగాలు అనుభవిస్తూ సంతోషంగా గడుపుతూ ఉన్నారు భూమి మీద. ఈరోజు నిజానికి చోట్లేదు భూమి మీద. సేమ్ ఆ రోజు కూడా అదే జరిగింది. పిలాతు ఏదో ఒక రకంగా ఈయన విడిపించేద్దాం అనుకుంటున్నాడండి. విడిపించేద్దామంటే వీడి ఇష్టమేటి? అక్కడ దేవుడు రాసుకుని రావాలి పైన. ఆయన రాసుకుంటేనే విడిపించడానికి అవుతుంది, లేదా శిక్షించడానికి అవుతుంది. ఆయన రాయలేదనుకోండి, అక్కడ ఈడు తలకై కిందకెట్టి కాలు పైకెట్టి తపస్సు చేసినా వాడి వల్ల కాదు అది. వీడు బయటకు వచ్చాడు.
ఆ లోపల నుండి వచ్చాడు. అయ్యా, మీరు తీసుకొచ్చిన వ్యక్తిని ఇంటరాగేషన్ చేశాను, నేను చాలా ప్రశ్నలు అడిగాను, అయితే తేలిన రిజల్ట్ ఏంటంటే ఆయన యందు నాకు ఏ దోషం కూడా కనబడలేదు, పంపించేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంతే. ఏంటి పంపించేస్తావా, ఆగి నీ సంగతి చూస్తానన్నారు వెంటనే. అదే ఉంది, ఏ దోషము నాకు కనబడలేదని చెప్పాడు. ఆయనను పస్కా పండుగలో నేను ఒకని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయుట మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసరి. ఈ బరబ్బా ద ఫేమస్ బందిపోటు దొంగ. నిజమండి, అలాగే రాశారు బైబిల్. మీరు అన్ని సువార్తలన్నీ చదవండి. ప్రముఖుడటండి, ఏడు దొంగతనాల్లోనే ప్రముఖుడట. మన ఇంటికి రాలేదు సంతోషం, దొంగతనాల్లోనే ప్రముఖుడట. ఎవరు? బరబ్బా. ఈ పిలాతు అంటున్నాడు, ఆయన యందు నాకు ఏ దోషం కూడా కనబడలేదు, ఆయనను పస్కా పండుగలో నేను ఒకరిని విడుదల చేయటం అనేది వాడుకుంది కదా. గాంధీ జయంతి రోజున మంచి ఖైదీలను విడుదల చేస్తారట కదా, నిజమే కదా. గాంధీ జయంతి రోజున మంచి ఖైదీలను విడుదల చేస్తారట. అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి వారు, వయసు అయిపోతున్నటువంటి వారు, అనారోగ్యంతో జైల్లో మగ్గిపోతున్నటువంటి వారు, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారు, జైల్లో ఆ పోలీస్ ఆఫీసర్లు చెప్పిన ప్రతి మాటకు ఒబే అయి తోటి ఖైదీల పట్ల వినమ్రుడుగా చక్కగా ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిని గాంధీ జయంతి రోజున విడుదల చేస్తారు. అలాగే ఈ విడుదల ప్రాసెస్ అనేది ఆ విడుదల దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడ? పస్కా పండుగలో నేను ఒకరిని విడుదల చేద్దాం అనుకుంటున్నాను, ఇది మన వాడికని చెప్తూ ఉన్నాడండి. వాడికంటే అలవాటు, సాంప్రదాయం, కట్టుబాటు, ఏదైనా పర్యాయ పదాలు మనం వాడచ్చు. కాబట్టి నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమేనా అని అడుగుతున్నాడు. యూదుల రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారంటున్నారు, వీరిని వద్దు, మాకు బరబ్బా కావాలి అని మరలా కేకలేశారట. కేకలేయటం ఎందుకు? సైలెంట్గా చెప్పొచ్చుగా. సైలెంట్గా చెప్తే రాజు కదా వినని, గట్టిగా చెప్పాలి కదా. ఏమండి, ఒకరిద్దరు ఉన్నారనుకోండి, ఓ 10 మంది వచ్చి చెడిపోతారు. 100 మంది ఉన్నారనుకోండి, 10 మంది పారిపోతారు కదా. అలాగా అక్కడ ఒకడన్న అధికారి కదా, ఈ అధికారిని నోరు మూయించాలి, మన మాట వినాలి అంటే మొత్తం అందరూ కేకలేయడం మొదలెట్టారట. గట్టిగా గోల చేస్తున్నారట, అల్లరి చేస్తున్నారటండి. అందరూ వీరిని వద్దు, బరబ్బానే విడుదల చేయమని మరల కేకలు వేశాను. ఈ బరబ్బా ఎవరట? ద ఫేమస్ బందిపోటు దొంగ. జనాలకి ఎవరు కావాలి చెప్పండి? దొంగడు కావాలి, మంచోడు వద్దా? మంచి నాయకుడు, ప్రజానాయకుడు వద్దు, చెడ్డోడు కావాలి. ఏమండి, పిల్లలకి మంచి మాస్టర్, టీచర్ వద్దు, చెడ్డోడు కావాలి. మంచిగా వైద్యం చేసే డాక్టర్ వద్దు, చెడ్డోడు కావాలి. మంచి పోలీస్ ఆఫీసర్ వద్దు, చెడ్డోడు కావాలి. సమాజంలో మంచోళ్ళు బతకూడదు, చెడ్డోళ్ళే బతకాలి. సమాజంకి మంచి సెట్ అవుదండి, చెడే కావాలి. ఏమండి, అలాంటి బందిపోటు దొంగ కావాలట. ఏమండి, మీకు ఇంకోటి చెప్పనా, సమాజానికి మంచి సేవకుడు వద్దు. క్రైస్తవ్యాన్ని పరలోకాన్ని నడిపించడానికి మంచి సేవకుడు వద్దు. అబద్ధాలు చెప్పేవాడు, మాయ మాటలు చెప్పేవాడు, వేషాలు వేసేవాడు, కవ్వించేవాడు, నవ్వించేవాడు, కౌగిలించుకునేవాడు, ముదులెట్టుకునేవాడు, వాడే కావాలి. ఏంటంటే స్వస్థతల పేరిట, దెయ్యాలను వదిలేస్తానన్నటువంటి ఆ మాటల పేరిట జనాల్ని గారడీ చేసేవాడు కావాలి, మాయ చేసేవాడు కావాలి, మోసాలు చేసేవాడు కావాలి. మొన్న ఒక ఆవిడ అంటుంది, 7 బుధవారాలు తిరిగేలట. ఎందుకు తిరగడం? దేవుడు స్వస్థపరుస్తాడట. మంగళవారాలు తిరగకూడదేటి? సెంటిమెంట్ ఏమో దేవునికి. శుక్రవారం తిరగకూడదా? శుక్రవారం మంచిది కాదేమో దేవునికి. ఆదివారం తిరగకూడదా? ఆదివారం దేవుడు బిజీగా ఉంటాడేమో, బుధవారం ఫ్రీగా ఉంటాడేమో.
మళ్ళీ ఎన్ని వారాలు తిరగాలట? 7 తిరగాల. ఏమండి, 7 సార్లు శవం చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత 7ఓసారి కొండ వదిలేస్తారు. 7 బొక్కలు పెడతాడు, 7 కన్నాలు పెడతాడు. బేపనుడు శవం చుట్టూ తిరుగుతాడు. ఒక రౌండ్ అయితే ఒక అన్నం పెడతాడు, ఆ కొండ నీళ్ళు ఎత్తాడు. ఆ లాస్ట్లో వెనక్కి వదిలేసి వెళ్ళిపోతాడు దాన్ని పెట్టుకుని. అలా 7 వారాలు తిరగాల. ఎవరు చెప్పారు 7 వారాలు తిరగని? 7 వారాలు తిరిగితే 7 వారాలు నగలిగిన వస్తాయేటి? 7 వారాలు తిరగాల. యేసుక్రీస్తు వారు స్వస్థత చేశారు ఎన్ని వారాలు తిరిగితే? అవండి, ఆ క్షణమే. ఈ ప్రపంచంలో ఎవరూ కూడా స్వస్థత పరచకపోతే, ఆ రోగానికి మందే లేకపోతే, నీ అవసరం దేవునికి ఉంటే, నీతో దేవునికి పనుంటే, నిన్ను కాపాడాలనుకుంటే, నువ్వు దేవునికి కావాలనుకుంటే, దేవుడు నీకు ఇంకా ఆయుష్కాలాన్ని రాస్తే, అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా నిన్ను బతికించలేమని చేతులు ఎత్తేస్తే అప్పుడు ఆయన బతికించుకుంటాడు. అవసరం అయింది కాబట్టి, పని అయింది కాబట్టి. అంతే తప్ప 7 వారాలు తిరుగు, 7 రోజులు పొర్రులు దండలు పెట్టు, 7 రోజులు తడి బట్టలతో దొల్లేసే బూడిదలో ఈ కోరుకోడండి దేవుడు. అదంతా ఒక పిచ్చి, అదంతా ఒక భ్రమ. ఏమండి, ఇలాగా సొల్లు కబుర్లు చెప్పి కహానీలు చెప్పే పనికి మాలిన బోధకుల దగ్గరికి జనాలు కిటకిటలాడితే వెళ్ళిపోతారు. ఎందుకు అంటే వీడి పోవడంతో పాటుగా వీడితో పాటుగా ఇంకో 10 మంది నరకాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. వాడు అందుకే నిర్ణయించబడ్డాడు, అందుకని ఆ మాయ మాటలు చెప్తాడు. వాడు సమాజంలో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవులు ఎవరో అబద్ధ క్రైస్తవులు ఎవరో వీళ్ళిద్దరిని సెపరేట్ చేయడానికే ఎన్నుకోబడ్డాడు వాడు. వాడు అలా మాయ చేసినప్పుడు ఎంతమంది అయితే అక్కడికి వెళ్ళిపోతారో వీళ్ళంతా మోసపోతారు, అంత నరకానికి వెళ్ళిపోవాలని దేవుని ప్రణాళిక. కాబట్టి అలాంటి దొంగ మాటలు నమ్మకండి. అవండి, అవేం కాదండి, నిజంగా జరిగినవి కాదు ఇవన్నీ. కేవలం మాయ మాత్రమే, జనాలు పెంచుకోవడానికి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, అంతే, డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే. ఏదేమైతే ఏముంది, జనాలకు ఎవరు కావాలట? బందిపోటు దొంగ బరబ్బ కావాలట. క్రైస్తవులకు మంచి సేవకుడు కావాలా? వద్దు. సత్యం చెప్పే బోధకుడు వద్దు. ఆరోగ్యకరమైన హితబోధ చెప్పే సేవకుడు క్రైస్తవ్యానికి వద్దు. క్రైస్తవ్యానికి కూడా ఎవరు కావాలి? దురద చెవులు గోకేవాడు కావాలట. దురదెట్టింది అనుకోండి, కోడింటికేట్టుకుని మొత్తం తిప్పేస్తారు కదా, మిక్సీలు వేసి తిప్పినట్టుగా, అలాంటిడే కావాలట. దురద చెవులు, ఆ దురద చెవులకి సమ్మగా ఉండాలంటే వాడే కావాలట. ఈ అసలు బందిపోటు దొంగని ఎవడని కోరుకుంటాడండి? ఆ దొంగడు బయటకు వచ్చేదారు మళ్ళీ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. దొంగతనంతో సరిపోదు, మానభంగాలు, మర్డర్లు, రేపులు అన్నీ చేస్తాడు. ఆడు మామూలుడు కాదు, కానీ ఆడే కావాలట. చూడండి ఎంత భయంకరమో. రైట్, 19వ అధ్యాయానికి వెళ్దామా? ఎన్నో చెప్పాలనుకున్నాను కానీ సమయం లేదండి. పిలాతు అంటే కేసు మళ్ళీ ఎక్కడికి పోయింది? మళ్ళీ పిలాతు దగ్గరికి వెళ్ళిందండి. అప్పుడు పిలాతు యేసును పట్టుకుని కొరడాలతో కొట్టించాడట. అంటే ఏం చేస్తున్నాడు ఈ పిలాతు? ఎలాగోలాను వదిలేద్దామని ఏదో ప్లాన్ చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఒప్పుకోవట్లేదు కాబట్టి కనీసం 4 దెబ్బలు కొట్టించాకన్నా వీళ్ళ కోపం చల్లారుతుంది, అప్పుడైనా వదిలేద్దాం అనుకున్నాడు. మొత్తం మీద పిలాతు ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేశాడు, పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించాడండి. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములు ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. యూదుల రాజా నీకు శుభం. శుభం అంటే అర్థం ఏంటండి? నీకు మంచి జరగాలని. ఏంటి వీళ్ళేమో చంపేద్దామని ప్లాన్ వేసుకుని ఏం చెప్తున్నారు? పైకి నీకు మంచి జరుగుతుంది. ఏంటి మంచి? ఈ రోజుతో నీ పీడ నీకు మాకు విరగడైపోద్దురా, నేను చంపేస్తున్నాం అనే విషయాన్ని వీళ్ళు ఎంత దారుణంగా చెప్తున్నారండి. ఒక వ్యక్తిని కొట్టడం, ముళ్ళుతో గుచ్చడం,
చిత్రహింసలకు గురి చేయటం అది మంచి చేయటమా? ఒక వ్యక్తిని చంపేయటం మంచి చేయటమా? అంటే ఇది ఎంత ఎటకర్మం చూడండి, ఎంత ఎటకర్మం చూడండి. మళ్ళీ వచ్చి ఏమంటున్నారు తెలుసా? యూదుల రాజా నీకు శుభం. మామూలుగా చెప్పొచ్చుగా, యేసు నీకు శుభం అనొచ్చుగా. ఎటకారం అండి వెళ్దే. ఈ ముళ్ళతో కిరీటాన్ని అల్లారు, ఆయన తల మీద పెట్టారు, ఓదారంగు వస్త్రం ఆయనకు తొడిగించారు. ఆయన యొద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను శుభం అని చెప్పిన తర్వాత కొడతారా? మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, బెస్ట్ ఆఫ్ లెక్క అని చెప్పి తనుదన్నారు వెనకాల నుంచి. అదేంటి బెస్ట్ ఆఫ్ లెక్క అని చెప్పారు? అవసరమైతే బండి మీద తీసుకెళ్ళి ఎగ్జామ్ సెంటర్లో దింపాలి, లేదా బస్సు ఎక్కించాలి, ఆటో ఎక్కించాలి, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పాలి, డబ్బులు ఇవ్వాలి. లేకపోతే బెస్ట్ ఆఫ్ లెక్క అని చెప్పి ఒక తన్నుదన్నారంటే ఏమనాలి వీళ్ళని? అంటే వీళ్ళు ఎంత ఎటకారం చేస్తున్నారో ఆలోచించాలి. మీరు అధ్యాయం అంతా చదివేయండి, నాకంతా చెప్పడానికి సమయం లేదు, మళ్ళీ ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. పిలాతు మరల వెలుపలకు వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చిచున్నానని వారితో చెప్పాను. అరే, ఏ దోషం కనబడలేదు, ఎందుకు కొట్టావురా? మరి కొట్టించాడా? కొరడాలతో కొట్టించాడు. సైనికులేమో ముళ్ళుతో కిరీటం అల్లారు, తల మీద గుచ్చారట, ఓదరంగు వస్త్రాలు పెట్టి తొడిగించారట, అరచేతులతో కొట్టారట. అంతలా కొట్టేసి ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదా? ఏంటి డైలాగ్ ఏంటి? ఇంతలా కొట్టి ఈయన యందు నాకు ఏ దోషం కనబట్టలేదేంటి? నిజమేనా? మరి దోషం కనబడకపోతే ఎందుకురా కొట్టావు? ఎందుకురా కొట్టడానికి అప్పగించావు? మళ్ళీ వెలుపలికి వచ్చి అదే చెప్తున్నాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చిచున్నానని వారితో చెప్పాను. 5వ వచనం, ఆ మొండ్ల కిరీటమును ఓదారంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ఇదిగో ఈ మనుష్యుడు, మీరు తీసుకొచ్చారు కదా, మీరు మామూలుగా తీసుకొచ్చారు, నేను చూడండి ఎలా రెడీ చేశారు అంటున్నాడు. మీరు మామూలుగానే తీసుకొచ్చారు, నేను లోపలికి తీసుకెళ్ళాక చూడండి ఎలా తయారు చేశానో. ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుపోయి సిలువ వేయడని. చూడండి తీర్పులు ఎలా ఉన్నాయో. ఆయన యందు దోషమేం కనబడలేదట, కానీ సిలువేస్తారట. ఆయన యందు దోషమేమీ కనబడలేదట, కానీ మొండ్ల కిరీటం పెడతారట. ఆయన యందు దోషమేమీ కనబడలేదట, చేతులతో కొడతారట గట్టిగా. ఆయన యందు దోషమేమీ కనబడలేదట, ఆయనను అవమానపరుస్తూ ఉన్నారు, కొరడాలతో కొట్టించారు. ఆయన యందు ఏ దోషము కనబడలేదట. మరి అన్నిసార్లు చెప్పే అధికారి విడుదల చేయొచ్చు కదా, ఆయన్ని విడుదల చేయొచ్చు కదా. వాళ్ళంటున్నారు దోషం గొడవ దాని గొడవ మాకు తెలియదు, కానీ ఆ మనిషిని ఏం చేయాలి? సిలువ వేయాలి, సిలువ వేయాలి, సిలువ వేయాలి అని కేకలేస్తూ ఉంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఇదిగో మీకు అప్పగించేస్తున్నాను, నేనైతే ఏ శిక్ష విధించట్లేదు, మీరు సిలువ వేసుకుంటారో ఏం చేసుకుంటారో ఏదో చేసుకుంటారు, ఆయన తీసుకుని వెళ్ళిపోండి, సిలువ వేసుకోండి అని వదిలేస్తాడా? ఇదేనా న్యాయం? న్యాయమైన తీర్పు అంటే ఇదేనా? అన్యాయపు తీర్పు అండి. చట్టం ఏం చెప్తే తెలుసా? 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక నిర్దోషి మాత్రం శిక్ష విధించబడకూడదు చెప్తుంది. 100 మంది దోషులు తప్పు చేసిన వాళ్ళు తప్పించుకుని, శిక్షలో తప్పించుకుని బయట పరారైపోయి తిరిగినా సరేలే పర్లేదులే, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. ఢిల్లీలో ఒక ప్రొఫెసర్ సాయిబాబా అనేటటువంటి ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన అమలాపురం ఎస్కేబిఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఆయన
జనాలకు ప్రశ్నించడం నేర్పించాడు. ఎలా అంటే విద్యార్థుల్లో ఒకవేళ క్యాస్ట్ పరంగా అణచివేయబడితే ఎలాగూ తిరగబడాలి, చదువులో ముందుకు ఎలా వెళ్ళాలి, మనకు రావాల్సినటువంటి హక్కులను ఏ విధంగా పోరాటం చేసుకుని పొందుకోవాలి, మనం కోర్టు ద్వారా ఎలా పొందుకోవాలి, ఇవన్నీ విద్యార్థులకు నేర్పించడం, కొన్ని పాఠాలు రాయటం, ఇవన్నీ చేసేవాడు. ఆయన మీద కక్ష కట్టి పోలీసులు పంపించి ఇల్లంతా ఎంక్వైరీ చేస్తే కొన్ని పుస్తకాలు దొరికాయట. ఏం పుస్తకాలు అవి? ఆయన రాసినవి కాదు కానీ వేరేగా అణచివేతకు గురి అయినప్పుడు ఎలాంటి ప్రయత్నాలు చేసి మన హక్కులను మనం పోరాడుకోవాలనేటటువంటి పుస్తకాలు దొరికాయి. ఆ పుస్తకాలు ఆధారం చేసుకుని నక్సలైట్లతో టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆయన తీసుకుని వెళ్ళి ఆయనతో పాటు ఇంకో నలుగురిని జైల్లో పెట్టారు. అది ఎలాంటి జైలు అంటే ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు, బాత్రూమ్కి వెళ్ళడానికి ఉండదు, స్నానం చేయడానికి ఉండదు. అందులోనూ ఈయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు, నాకు ఎలాంటి సంబంధాలు లేవు, నేను నిర్దోషి అని ఆయన వాపోతున్నా ఆ కేసరి ఈ కేసు అని అలా మొత్తానికి జైల్లో పెట్టారు, శిక్ష విధించారు. వాళ్ళ భార్య కూడా బయట ఉండి ఎన్నో పోరాటాలు చేసింది. కోర్టు ఎన్నోసార్లు వాళ్ళ అప్లికేషన్ కొట్టేసింది. ఆయన విడుదల చేయడానికి ఇష్టపడలేదు. అనేక సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు ఆయన. తోటి ఖైదీలు ఉంటారు, మాట్లాడుకోవడానికి ఉండదు. అనేకసార్లు కింద పడిపోయి స్పృహ కోల్పోయి అలాగే వర్షంలో తడిచి ఎండలో ఎండి కడుపు మాడి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు. అప్పుడప్పుడు ఏదో నామమాత్రపు వైద్యం చేయించేవారు. కోర్టు కూడా ఒకానొక రోజున ఆయన మామూలు జైల్లో పెట్టండి, ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి డాక్టర్ని పెట్టండి ఆయనకి అన్నా సరే కోర్టు ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదు. ఆఖరికి మొన్న మధ్యనే ఆయన నిర్దోషి అని విడుదల చేశారు. ఈ లోపల ఆయన జీవితం అయిపోయిందిగా, శిక్ష అనుభవించాడు కదా. ఇప్పుడు నిర్దోషి అని బయటకు వదిలేస్తే ఆయన బ్రతికేంటి? ఆయన అందరూ కూడా టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్న ఈ ఫ్యామిలీకి అని అందరూ వెలివేయటం, తిట్టడం, అవమానించడం. ఆయన జీవితం అంతా జైల్లోనే నాశనం అయిపోయింది. తప్పు చేశాడంటే తప్పు చేయలేదు, శిక్ష అనుభవించాడు శిక్ష. కోర్టు ఏం చెప్తుంది పైకి? న్యాయదేవత ఒకరిని ఒక చూపు మరొకరిని ఒకలా చూడదు, అందరినీ సమానంగా చూస్తుందని కళ్ళకేమో గంతలు కట్టారు. అంటే గంతలు తీసేస్తే ఉన్నవాడిని ఒకలా చూస్తుందేమో, లేని ఒకలా చూస్తుందేమో అనేసి. చట్టం ఎవరికి చుట్టం కాదని బాగానే చెప్పారు కొటేషన్లన్నీ. మరి ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని బాగానే చెప్పారు. దోషులు శిక్షలో నుండి బయటకు వచ్చేసినా పర్లేదులే కానీ నిర్దోషి మాత్రం శిక్షింపబడకూడదని బాగానే చెప్పారు. కానీ అదే చట్టం ఏం చేసింది? శిక్షించింది. ఆయన జీవితం నాశనం అయిపోయింది. మొన్న మధ్యన విడుదల చేశారు. ఆయనతో పాటు ఉన్నటువంటి వేరొక సహోదరులకి ఆ కేసుకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వదిలేయండి అన్నారు, వదిలేశారు. ఆయన జీవితం నాశనం అయిపోయిందిగా. ఇక్కడ పిలాతు కూడా చెప్తున్నాడు ఈయన నిర్దోషి అంటున్నాడు. మరి నిర్దోషి అంటే విడుదల చేయడానికి అవకాశం ఉందా ఆయనకి? అదేంటి, రాజు స్థానంలో ఉన్నాడు కదా, విడుదల చేయలేడా అంటే విడుదల చేయొచ్చు. కానీ విడుదల చేయాలి అన్నా, శిక్ష అమలు చేయాలి అన్నా ఏమండి ఈయన అనుకుంటున్నాడు ఈ జనాలకి భయపడో, ఈ జనాలు కేకలు గెలుస్తాయనో, నా మాట ఎవడో విండేమో అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఇంటర్నల్గా జరిగిందేంటో తెలుసా? పైన ఆయన ఆ శిక్ష అనుభవించడానికి రాసుకుని వచ్చాడు కనుక ఈ మధ్యలో ఎవరు ఎన్ని తప్పించే ప్రయత్నాలు చేసినా అవి జరగవుగాక జరగవు. అది రాజైనా రాణి అయినా, రాణి గారికి కౌరు పంపి పెట్టారుగా, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకండి కౌరు పెట్టింది. రాణిగారు కాపాడలేకపోయారు, రాజుగారు కాపాడలేకపోయారు, శిష్యులు 12 మంది కాపాడలేకపోయారు, ఈయనను వెంబడించే యూదులు కూడా కాపాడలేకపోయారు. కొంతమంది స్త్రీలు కూడా ఆయన్ను వెంబడించేవారు, వారు కూడా ఆ శిలువ మరణానికి వెళ్లకుండా కాపాడలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళేదో ఈయనకంటే బలవంతులని కాదు, ఆయన ఏదైతే రాసుకున్నాడో అది జరగాలి. ఆయన సంకల్పం, ఆయన చిత్తం లేఖనంలో ఆయన అలాగే రాసుకున్నాడు. ఏమండి, ఒక పిచ్చిగా
అలాగ ఆకాశం నుండి కింద పడిందట. మనం అనుకున్నాం ఎవడో ఉండేలిట్టు కొట్టాడు అందుకే పడిందని. విషయం ఏంటంటే ఆ పిచ్చుకు జీవితం అక్కడితోనే లాస్ట్ అని దేవుడు చెప్పేశాడు. అందుకని అది కింద పడింది. దాని ప్లేస్లో ఆరాధనలు చెప్పాను కదా, దాని ప్లేస్లో పిచ్చుకుల కోసం చెప్పాలన్నది ఆయన ఇంట్రెస్ట్ కాదు, మన కోసమే. పిచ్చుకు కోసం కాదు ఆయన చెప్తా, మన కోసమే చెప్పాడు. సేమ్ ఆయన కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఆ క్యారెక్టర్లో ఎవరెవరు ఉండాలి, యోధా అనేవాడు ఏం చేయాలి, పేతురు అనేవాడు ఏం చేయాలి, పౌలు అనేవాడు ఏం చేయాలి, శిష్యులు ఏం చేయాలి, పిలాతు ఏం చేయాలి, ఫరో అయితే ఏం చేయాలి. పాత నిబంధనలో కనబడతాడు ఫరో ఏం చేయాలి, కొత్త నిబంధనలో పిలాతు కనబడతాడు, పిలాతు ఏం చేయాలి. పిలాతు డైలాగ్ ఏంటి, రాజుగారి డైలాగ్ ఏంటి, రాణిగారి డైలాగ్ ఏంటి, ఏం చెప్పాలి వాళ్ళు. ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తారు, గిన్నె తీసుకురండిరా, నీళ్ళు ఇవ్వండిరా, చేతులు కడుక్కుంటాను, ఈ నీతిమంతుడు చావుకి నాకు ఏ సంబంధం లేదు, నేను లోపలికి వెళ్ళిపోతాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇది తీర్పా? ప్రపంచంలో ఇంత భయంకరమైన తీర్పు మరెక్కడ ఉండదు. అది అలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ తీర్పును ఆయన డిక్లరేషన్ చేసుకుని భూమి మీదకి వచ్చాడు, అందుకని అలా జరిగింది. లేకపోతే ఈయన యందు నాకు ఏ దోషం కనబడలేదు, ఈయన నీతివంతుడు, ఈయన యందు నాకు ఏ అపరాధం కనబడలేదని చెప్పి మరీ శిక్షించాడంటే ఏం చెప్పాలి చెప్పండి. ఆయన ఏదైతే డిసైడ్ అయ్యాడో అదే జరుగుతుంది. కాబట్టి మీరే తీసుకుని పోయి సిలువ వేసుకోమని వారితో చెప్పాడు. 7వ వచనం, అందుకు యూదులు మాకొక నియమము కలదు. ఏం చెప్తున్నారు వీళ్ళు? మాకొక నియమము కలదు. నియమం అంటే రైట్, నిబంధన. ఏంటా నిబంధన? చదివేయండి. తాను దేవుని కుమారుణ్ణని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పాను. అయ్యా రాజా, ఆగండి, నేరమంతా మా మీద మోపేస్తున్నారు మీరు. మేము యూదులం, మా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? పైన ఆకాశంలో దేవులు లేరు, భూమి మీద దేవులు లేరు, ఆకాశంలో ఎగిరే పక్షులు దేవులు కాదు, నీటిలో నివసించే జంతువులు దేవులు కాదు, విగ్రహాలు దేవులు కాదు, బొమ్మల దేవుళ్ళు కాదు, ప్రతిమా రూపాలు దేవులు కాదు. మాకొకే ఒక్కడున్నాడు దేవుడు. ఆయనే సర్వ సృష్టికర్త, ఆయనే సర్వశక్తిమంతుడు. మాకు ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. అయితే ఈయన ఏం చెప్తున్నాడు తెలుసా? నేను దేవుని కుమారుణ్ణని చెప్తున్నాడు. అందుకోసమే శిక్షించాలి, అంతే తప్ప దారిపోయే దాని మీద మేమేమి అబండాలు వేయడం లేదు. ఈయన ఏమంటున్నాడు? దేవుని కుమారుణ్ణి అంటున్నాడు. అరే ఒక మాట ఆలోచిద్దాం. సరే దేవుని కుమారుడే అన్నాడు, ఎందుకు శిక్షించాలి? వీళ్ళకి దేవుడు ఉన్నాడు కదా. ఈరోజు క్రైస్తవుల యొక్క తెలివి తెల్లారిపోయి వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఆయనేమో దేవుడండి, ఈయనేమో దేవుని కుమారుడండి, ఆయనేమో పెద్ద దేవుడండి, ఈయనేమో చిన్న దేవుడండి అన్నారు. అరే బుర్ర తక్కువ. అరే మీకు ఇంకెలా చెప్పాలి? ఇక్కడ యేసును చంపడానికి గల కారణం ఏంటట? దేవుని కుమారుని అన్నాడట. ఈడు దేవుని కుమారుని అంటే చంపేస్తారా? చంపకూడదుగా, చిన్న దేవుని అన్నాడుగా మీ భాషలో. నేనేం పెద్ద దేవుని కాదు చిన్న దేవుని అన్నాడుగా, మరి చిన్న దేవుని అంటే చంపేస్తారా? చంపాలా చంపకూడదు చెప్పండి. యూదులు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు యూదులకి దేవుడు ఉన్నాడు, ఆయన్ని తండ్రి అన్నారు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఈయన ఆయన కాదుగా. అంటే ఈరోజు ఈ క్రైస్తవులు చెప్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా ఈయన ఎవరు కాదు? పెద్ద దేవుడు కాదు, ఈయన తండ్రి కాదు, ఈయన కేవలం కుమారుడు మాత్రమే, స్మాల్ గాడ్ అనాలేమో, చిన్న దేవుడు అన్నారు కదా వీళ్ళు. మరి చిన్న దేవుడు అంటే ఎందుకురా చంపారు? మరి చిన్న దేవుడు అంటే చంపుతారా? చంపకూడదు. వాళ్ళు ఎందుకు చంపుతున్నాను అంటున్నారు ఇక్కడ? నేను దేవుని కుమారుని చెప్పుకుంటున్నాడు గనుకనే చంపాలి. మరి నేను దేవుని కుమారుని కాదంటే చంపుతారా? చంపరు. అంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? ఈరోజు వీళ్ళు సొంత అభిప్రాయాలు చెప్తున్నారే, సొంత వాక్యాలు చెప్తున్నారే. దేవుని కుమారుడు అంటే చిన్న దేవుడు అండి, దేవుడు అంటే పెద్ద దేవుడు అండి అంటున్నారు కదా. అరే నోరు మూయండిరా. దేవుని కుమారుడు అంటే చిన్న దేవుడు అని కాదు, దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. యేసు నేను దేవుణ్ణని చెప్పుకున్నాడు గనుకనే చంపుతున్నారు. ఎందుకో తెలుసా?
దేవుడు రక్తమాంసాల్లో ఉండకూడదు. అది వాళ్ళ రూల్. అది ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుడు రక్తమాంసాల్లో ఉండకూడదు. దేవుడు కనిపించకూడదు. దేవుడు ఆత్మస్వరూపం, దేవుడు మహిమాన్వితుడు, దేవుడు మహిమాస్వరూపం. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు. ఈ భూమి మీద ఒక తల్లికి పుట్టడు ఆయన, ఒక ఆడదానికి జన్మించడు ఆయన, ఒక కన్యకు పుట్టడు. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నారు, బల్లగుద్ది చెప్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఆయనను దేవునిగా వాళ్ళు అంగీకరించలేదు, అంగీకరించకూడదు కూడా. ఎందుకు అంటే వాళ్ళ ధర్మశాస్త్రం అదే చెప్పింది. దేవుడే వాళ్ళ మనోనేత్రాలు గుడ్డితనం కలుగజేశాడు కనుక వాళ్ళు అలాగే మాట్లాడాలి. ఎందుకంటే ఈయన చచ్చిపోవడానికి వచ్చాడు కాబట్టి ఈయన చావాలి అంటే వాళ్ళు అలాగే ఉండాలి. వీళ్ళ మనోనేత్రాలు తెరవబడకూడదు. అది రూల్. అది ఏమీ తెలియదు. ఈరోజు పెద్ద వత్తాదులు తయారైపోయారు క్రైస్తవ్యంలో. వీళ్ళు చెప్తారు ఆయన దేవుని కుమారుడు అండి. ఆ మాణిక్యంగాడు ఉన్నాడు దుబాయ్లో, ఆడు చూస్తాడు వీడియో. ఈడంటాడు అరే దేవుడు అంటే దేవుడు కాదు, మనిషి అంటే మనిషి కాదు. అరే దేవదూత దేవదూత కాదు, పోనీ దెయ్యమేరంటే దెయ్యం కూడా కాదు. మరి ఎవరంటే ఇదిగో ఇక్కడ రాసుంది దేవుని కుమారుడు, ఇక్కడ రాసుంది దేవుని కుమారుడు అని మాకు తెలియదు. మరి వీడు చెప్పాలి. 2వ తరగతి చదువుకునే పిల్లలకు బైబిల్ ఇచ్చేవారు. ఇది ఏంటంటే వాళ్ళలో చదువుతారు దేవుని కుమారుడని. మళ్ళీ దానికి పాస్టర్ ట్రైనింగ్ కావాలా ఏంటి? కాబట్టి పాస్టర్ ట్రైనింగ్ రావాలి. మళ్ళీ దానికి కాన్వెంట్కి వెళ్ళి పిల్లోడికి ఇచ్చారు. ఏంట్రా ఇదంటే ఇదిగో దేవుని కుమారుడు అని ఉంది అని చదువుతాడు. అయిపోయింది అక్కడితో. దీనికి మళ్ళీ ఆరాధనలు ఎందుకు, పాటలు ఎందుకు, ప్రార్థనలు ఎందుకు, ఉపవాసాలు ఎందుకు, సువార్త కూడికలు ఎందుకు, లెంట్ డేస్ ఎందుకు, గాస్పెల్ మీటింగ్స్ ఎందుకు? ఎందుకు ఇవన్నీ వేస్ట్ కదా. ఆ చిన్న పిల్లోడు చెప్పేసాడు దేవుని కుమారుడు అని. ఇంకేంటి మళ్ళీ మాణిక్యంగాడు చెప్పాలేటి? అక్కర్లొద్దు. విషయం ఏంటంటే దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అని అర్థం. చిన్న దేవుడు, బుల్లి దేవుడు కాదు. దేవుని కుమారుడు అంటే దేవుడేమో తండ్రి, ఆయనేమో కొడుకును కన్నాడు. నువ్వు కన్నావన్నందుకే ఆయనకి భార్యను కూడా సెట్ చేశారు పరలోకపు తల్లి సంఘం వాళ్ళు. వాళ్ళేం చెప్తున్నారు? అవునండి యేసు దేవుని కుమారుడే. ఎలాగ దేవుని కుమారుడు అంటే పరలోకంలో యెహోవా నాన్న ఉన్నాడండి, తండ్రి ఉన్నాడండి, ఆయనకు భార్య ఉందండి, వీళ్ళిద్దరికి యేసు పుట్టాడండి అని వాళ్ళు చెప్తున్నారు. మరి అప్పుడు ఒప్పుకుందామా? యేసుకు తండ్రి ఉన్నాడంటే తల్లి ఉందని కూడా ఒప్పుకోవాలి. ఆయన గురించి ఏమని రాయబడింది? తల్లి లేనివాడును తండ్రి లేనివాడు, ఆదియు అంతము ఆయనే, వంశావళి లేనివాడు ఆయనే, అల్ఫయు ఓమెగయు ఆయనే. అన్నీ ఆయనేనటండి. ఆయనకు ముందు కానీ ఆయన వెనకాల కానీ ఇంకా ఎవడో లేడని వాక్యం చెప్తూ ఉందండి. మరి అలాంటప్పుడు యూదులు ఆయన మీద వేసినటువంటి నేరం రైటేనండి. ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన చనిపోవాలంటే ఆయన ఎవరో వీళ్ళకి అర్థం కాకూడదు. అందుకనే మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేశాడు. వాళ్ళకు కలుగు చేశాడు. నీకేం పోయే కాలం రా ఈరోజు? నీకు మనోనేత్రాలకు గుడ్డితనమే, నీకు గుడ్డితనమేనా? వాళ్ళకయ్యా కలుగు చేశాడు. నీకేమైంది? ఎన్నో ఏళ్ళుగా దేవుని మందిరానికి వస్తూ బాప్తిసం తీసుకుని ఈరోజు యేసు దేవుడు కాదు ఏంటి పనికి వాళ్ళ ప్రసంగాలు? ఆ బొంకూరు జాన్ గాడు ఉన్నాడు ముసలోడు, ఆడ చూస్తాడు వీడియో, హైదరాబాద్లో ఉంటాడు. ఆడంతే యేసు నేను ఎక్కడన్నా దేవుడిని చెప్పుకున్నాడా అంటాడు. నీకు చెప్తాడు వచ్చి పోతావు కదా, కొద్ది రోజుల్లో వెళ్ళిపోతావు. పోయిన తర్వాత నీకు చెప్తాడు ఇదిగో తండ్రి, ఇదిగో పరిశుద్ధాత్మ, ఇదిగో ఇక్కడేమో నేనున్నాను, ఇదేమో నా సింహాసనం, ఇదే మా తమ్ముడిది, ఇది మా బామ్మడిది అన్నీ చెప్తాడు. నీకు కూడా ఎత్తాడు అక్కడ బాగా. ఈరోజు క్రైస్తవ్యం చూడండి ఎంత దారుణంగా మారిపోయిందో. ప్రతి ఒక్కడునండి ఈరోజు బైబిల్ తేరగా దొరుకుతుంది. 200 కొనేస్తున్నాడు ఒక్కొక్కడును. చదివేసి అండర్లైన్లు చేసేసుకుని బుక్ మార్కులు పెట్టేసుకుని ఒక్కొక్కడు వాగుతూ ఉన్నారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. యూదులు ఏమైనా తెంగరోళ్ళు అనుకుంటున్నావా? ధర్మశాస్త్రంలో బాబులు వాళ్ళు పండితులండి. ఆ పండితులకు తెలియదా? పోనీలేరా ఏదో దేవుని కుమారుని అనుకుని బతికేస్తున్నాడు, బతికేనిద్దాం అనుకున్నారా? ఏదో చిన్న దేవుని అని చెప్పుకుంటున్నాడు వదిలేద్దాం అనుకున్నారా? చంపేశారు. ఎందుకు చంపారు? దేవుని కుమారుని అని చెప్పుకున్నాడని చంపారు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుడని అర్థం. ఈరోజు ఇప్పుడు తయారయ్యి క్రైస్తవులు దేవుని కుమారుడు అంటేనండి ఆయనేమో తండ్రి అండి, ఈయనేమో కుమారుడు అండి అని వీళ్ళు సొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు. సొంత డబ్బాలు చెప్పకూడదండి, వాక్యంలోదే చెప్పాలి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి?
దేవుడు. శిక్ష ఎందుకు వేశారు? సిలువ మరణానికి ఎందుకు అప్పగించారు ఆయన్ని? వాళ్ళు చెప్పే నేరం ఏంటి తెలుసా? పిలాతు, అయ్యా మేమేదో ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి చంపేస్తున్నాం, మేమేదో దుర్మార్గులం అనుకుంటున్నావు నువ్వు. మేమేం దుర్మార్గులం కాదయ్యా, ఉత్తిరి ఆయన ఏం శిక్షించట్లేదు, ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు నీకేమైనా తెలుసా? నేను దేవుని కుమారుణ్ణని చెప్పుకుంటున్నాడు. అది ఎంత నేరమో తెలుసా? అందుకనే మేము శిక్షిస్తున్నాం. సరే, ఆ నీతిమంతుడి పాపం నీ మీద పడకపోయినా పర్లేదు, మా మీద పడాలి, మా పిల్లల మీద పడాలి, మా తరతరాల మీద పడాలి. ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉంటుంది. నువ్వు మంచోడువేలే, నువ్వు వెళ్ళిపో, మాకు అప్పగించేయి. ఆయన సంగతి ఏంటో, ఆ దేవుడేంటో, ఆ దేవుడి సంగతి ఏంటో మేము తేల్చుకుంటాం. దేవుడా మేము తేల్చుకుంటాం, వదిలేవయ్యా మేము చూసుకుంటామన్నారు వాళ్ళు. ఉత్తినేనా? ఉత్తిని కాదండి, చదవండి అదే మాట. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుణ్ణని ఇతడు చెప్పుకొనెను గనుక. వాళ్ళ నియమం ఏంటి? ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు. ఆ దేవుని నేనని చెప్పుకుంటున్నాడు వచ్చి. దేవుని కుమారుణ్ణి అంటే శరీరంతో ఉన్నాడు కానీ కుమారుణ్ణి చెప్పుకుంటున్నాడు. మాకైతే ఒక్కడే దేవుడు, మా నియమం అది. ఈయన వచ్చాడు, నేను కూడా దేవుణ్ణి అంటున్నాడు. కొంతమంది ఏమో చిన్న దేవుడు అన్నారు, కొంతమంది అలా అన్నారు, కొంతమంది ఇలా అన్నారు. మొత్తానికి మా నియమాన్ని ఇతను అతిక్రమించాడు. మా దేవుడు కాదు ఈయన, కానీ దేవుడిని అని చెప్పుకుంటున్నాడు గనుక ఆ నియమము చెప్పున ఇతడు ఏమవ్వాలి? చావవలెను. ఇది రాసుకో నువ్వు, అంతే తప్ప ఉత్తినే మా మీద నిందలేకు. మీరు టిక్ పెట్టుకోండి అక్కడ. ఎక్కడ? 19:7 వరకును. ఒకవేళ అవకాశం ఉంటే నెక్స్ట్ సెమినార్లో మొత్తం 42 వచనాలు ఉన్నాయి కదా, చదివేసుకుందాం. అయితే ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, అందరికీ అనేక సంఘాల్లో లెంట్ డేస్ అని ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు సిలువ గుర్తు వస్తుంది. క్రిస్మస్ అనుకోండి, ఏం గుర్తు వస్తుంది? బాలయేసు గుర్తు వస్తాడు. స్టారా? మీకు స్టార్లోని కేకులే. క్రిస్మస్ అంటే బాలయేసు గుర్తు వస్తాడు, అంటే యేసుక్రీస్తు పుట్టుక గుర్తు వస్తుంది. ఈస్టర్ అన్నారనుకోండి, గుడ్ ఫ్రైడే అన్నారనుకోండి, ఏం గుర్తు వస్తుంది? సిలువ మరణం గుర్తు వస్తుంది. ఒకసారి ఈ వారం అన్న గుర్తుపెట్టుకుంటారేమో అని చెప్పాను, అంతే. ఓకేనా? సరే, మంచిది. వేసవికాలం వచ్చేసింది. మీకు ఇచ్చిన టైం కంటే 7 నిమిషాలు ఎక్స్ట్రా తీసేసుకున్నాను. సరే, ఎక్కువసేపు చెప్పినా ఇబ్బంది పడతారు. శనివారం అయితే మళ్ళీ నైట్ ఉంటుంది మన క్లాసు. ఈరోజు శనివారం కాదు కనుక క్లాస్ కూడా లేదు. హ్యాపీగా శుభ్రంగా తిన్నారు కనుక 2 ఆహారాలు తిన్నారు. ఒకటేమో శరీరానికి, ఒకటేమో ఆత్మకి. కాసేపు రెస్ట్ తీసుకుని సాయంకాల పనుల్లో మళ్ళీ మునిగిపోండి అందరూ. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయమందు మౌనికి ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపించాలని కోరుతున్నాను. ప్రార్థన అనంతరం ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం.